వచ్చిన మాల సోదరులకు మా యొక్క చేతులు ఎస్సీ వర్గీకరణ గురించి ఇక్కడ వచ్చిన భారత్ బంధు స్టేట్ లెవెల్లో భారత్ బంధు నేషనల్ లెవెల్లో భారత్ బంధు పిలుపునిచ్చినందుకు ఈరోజు జోగిపేట పట్టణంలో మా యొక్క మాల సోదరులందరూ తరలి వచ్చి ఈరోజు జోగిపేటలో బంధును పునఃస్కరించుకొని విజయవంతం చేస్తున్నారనేది ఒక కోరిక. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వద్దని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాము. మాదిగ మందకృష్ణ ఈరోజు మన దళిత జాతిని బీజేపీకి తాకట్టు పెట్టిన విధంగా ఆయన ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ల నుంచి పోరాడుతున్న అనేది 30 ఏళ్ల నుంచి లేని తాకట్టు ఈరోజు బీజేపీకి గవర్నమెంట్కు తాకట్టు పెట్టి మమ్మల్ని దిగజారుస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు వరకు మేము మాది అని విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నాం. ఇక ముందు కూడా కలిసిమెలిసి ఉందామనే ఆలోచనలో మేముంటే మా మందకృష్ణ మాదిగా ఆయన ఒక రాజకీయ ముందడుగు గురించి మమ్మల్ని ఎస్సీ వర్గీకరణ అనేది విభజించడం జరుగుతుంది. దీనికి మేము జోగిపేట పట్టణంలో ఈరోజు విద్యా సంస్థలు కానీ ఆందోళన కాన్స్టిట్యూషన్ మొత్తం విద్యా సంస్థలు కానీ దుకాన్లు కానీ ఎవరి విధంగా బంద్కు పిలుపునిస్తున్నాము. దీనికి నా యొక్క అన్నదమ్ములు మాల సోదరులు సహకరించినందుకు మా యొక్క జై భీమ్. ఎందుకంటే కృష్ణమాదిగా 30 ఏళ్ల చరిత్ర, 30 ఏళ్ల పోరాటం 30 ఏళ్ల పోరాటం 30 ఏళ్ల సంఖ్య వసూలు చేసిన మందకృష్ణ. ఎందుకంటే కృష్ణమాది గురించి మాకు కూడా తెలుసు. మేము ఉద్యోగంలో కృష్ణమాదికి ఎంత హెల్ప్ చేసినామని మాకు తెలుసు. కృష్ణమాదిగా ఏనాడు జాతి కోసం కొట్లాడినోడు కాదు. కృష్ణమాదిగా సంపాదన కోసమే కొట్లాడినోడు. కోట్ల డబ్బులు ఎక్కడయ్యా? ఈ రోజు కృష్ణమాదిగ దగ్గర ఏం లేదు అంటాడు. ఇదంతా బూటకము. బీజేపీకి మన జాతిని కట్టదడ పెట్టిండు పైసల కోసం. అందుకే కృష్ణమాదిగను ఎవరు కూడా ఈరోజు మాదిగ వాళ్ళు కూడా నమ్మటం లేదు. కొన్ని వర్గాలు మాది వాళ్ళ దాంట్లో 2 వర్గాలు ఉన్నాయి. అందుకే మేము ఏమంటున్నామంటే సోదరులు అందరం కలిసి ఉంటేనే ఈరోజు బాగుంటుంది. అందుకే ఆందోళన కాన్స్టిట్యూషన్ ఈరోజు బంద్ పెట్టడానికి సిద్ధమైంది. అందుకే తెలియజేస్తున్నాం. మరి ఇంకోటి, తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడిచేటప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని డిసిషన్ తీసుకున్నాడు తప్పు. దీన్ని తక్షణమే మేము కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డిని కానీ దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మాల తరఫు నుంచి. అందుకే ఆందోళన కాన్స్టిట్యూషన్లో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం చెప్తున్నాం. ఇలాంటి వర్గీకరణ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేక పాత్ర పోషించే రాజకీయ నాయకులే వాళ్ళ లబ్ధి కోసమే మనల్ని అందరినీ విడదీస్తున్నారు. కాబట్టి దీన్ని అందరం ఏకకంఠంతో అందరం వ్యతిరేకిస్తాము. ఇది మానవుల యొక్క అభిప్రాయమే కాదు, మాదిగ సోదరులకు ఇట్లా దీన్ని ఏకీభవిస్తలేదు. దీనివల్ల లాభం ఎవరికి లేదు. దీనివల్ల లాభం వచ్చేది రాజకీయ నాయకులకి. కాబట్టి దీని ఉషా కమిషన్కి ఇట్లా దీన్ని వ్యతిరేకించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి మేము మన సుప్రీంకోర్టుకి వినియోగించుకుంటున్నాము. ఇది మా యొక్క మాల సోదరులు మాదిగ సోదరులందరూ విజ్ఞప్తి. జై మాల.